లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. పేదలందరికీ డబుల్ ఇండ్లు ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ఎంతమంది పేదలకు డబుల్ ఇండ్లు కట్టించారో చెప్పాలన్నారు మంత్రి. తాను ఎంపీగా గెలిచాక కరీంనగర్ సెగ్మెంట్ మరింత అభివృద్ధి చేస్తానన్నారు ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు. కరీంనగర్లోని రేకుర్తి, తీగలగుట్టపల్లి, రాజు చౌక్ ఏరియాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నేతలు. 2014 నుంచి 24 దాకా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు కట్టించిండమ్మా? డబుల్ బెడ్రూమ్లు రాలే. 3016 రూపాయల నిరుద్యోగం పుడితే పోనీ దళిత బంధు వచ్చిందా? ఉద్యోగాలు వచ్చినాయా? మరి కేసీఆర్ ఏమి ఇచ్చినట్టుగా 1,00,000 రూపాయల రుణమాఫీ అయిందా? కొత్త కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్లు అయిపోగానే 10 ఏళ్ళ కేసీఆర్ గారి రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తుందని మనం చేస్తా ఉన్నాం. అందుకే దయచేసి దున్నపోతు గడ్డేసి బర్రెకి పాల్గొనితే రావు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నాం, 5 ఏళ్ళు పరిపాలించేది ఉన్నది. 4 నెలలు ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఈ కార్యక్రమాలు చేయడానికి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. నేను ఈ జిల్లా మంత్రిగా, హుస్నాబాద్ ఎమ్మెల్యేగా, ఇలా రాజేంద్రరావు గారు పార్లమెంట్ సభ్యుడైతే నాతో పాటుగా కలిసి ఈ జిల్లా అభివృద్ధి లోపల పార్లమెంట్ సభ్యుడిగా మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాడు. వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు ఏం చేసిరని అడుగుతా ఉన్నా. పాపం వినోద్ కుమార్ అయితే ఆల్రెడీ డబ్బా కట్టేసుకున్నాడు. ఆయన వరంగల్ గారు వెళ్ళిపోతాడు. ఎవరు కూడా వినోద్ రావు ఓటేస్తే మోర్లు వేసినట్టే అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. బండి సంజయ్ గారు పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఎన్నడైనా రేకుర్తికి వచ్చినారా? ఎన్నడైనా మీ ఫోన్లు ఎవరి ఫోన్లైనా ఒక్కసారి ఎత్తినారా? ఎన్నడైనా ఏమైనా చిన్న ఈసమంత పని రేకుర్తికి చేసి పెట్టినారా? మరి ఆయనకు ప్రేమ అనురాగాలు లేవు, ప్రాంతం మీద ఆయనకు చేసే శక్తి సామర్థ్యాలు లేవు, ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఆయన కరీంనగర్ అభివృద్ధి కాంక్షించలేడు, తన అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నాడు. తను ఎంపీ కావాలి, తను రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, తను నేషనల్ జనరల్ సెక్రటరీ కావాలి, తను పైకి ఎదగాలి, కరీంనగర్ మాత్రం కిందనే ఉండిపోవాలి. మరి అటువంటి నాయకుడిని మళ్ళొకసారి ఎన్నుకుందామా మనము? బండి సంజయ్ గారు నాతో కంపేర్ చేస్తే మా ఫ్యామిలీకి కానీ నాకు కానీ అవినీతి మచ్చ మరక లేని రాజకీయ ఫ్యామిలీ మాది. చేతనైనంత సాయం పర్సనల్ గా కానీ ఎట్టి పరిస్థితులలో ఎవరు వచ్చినా ఆదుకునేటానికి